వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. హైదరాబాద్ కు ఉపశమనం, పలు ప్రాంతాల్లో వర్షం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. జిల్లాలో పర్యటన చేసిన ముఖ్యమంత్రి గారు సరే, ఆయన తనకు వచ్చినటువంటి అవకాశం ఏ పరిస్థితులలో వచ్చిందో మర్చిపోయి గాలికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా గాలి మోటార్లో వచ్చి పాలమూరు ప్రజలకు గాలి మాటలు చెప్పేసి వచ్చాడు. పచ్చి అబద్ధాలు. ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు, భాష కాదు అది. ఈ అబద్ధం అనేటువంటి పదానికి కనుక అంగిలాగా వేస్తే దాని పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారేమో అనిపిస్తుంది. గంత అధ్వానంగా మాట్లాడినారు. సరే, ఆయన జూరాల కాడికి పోయినారు. జూరాలలో ఆయన చూసింది బురదనే. ఎందుకంటే జనవరిలోనే క్రాప్ హాలిడే ప్రకటించింది. ఆ మాట మేము 10 సార్లు చెప్పినాం ఇప్పటికీ. జూరాలలో నిల్వ సామర్థ్యం ఉండేది సింగిల్ ఫిల్లింగ్ ఓన్లీ 6.5 TMC. మల్టిపుల్ ఫిల్లింగ్స్లో దాంట్లోకి వెళ్ళి వాడుకునేది 11 TMC. దాని మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు దాదాపు 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి లిఫ్ట్లు ఆధారపడినాయి దాని మీద, కుడి ఎడమ కాలువలతో పాటు. అందుకే జూరాల సాగునీటి అవసరాలు తీర్చడానికి, ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీర్చడానికి ఏ రకంగా కూడా సరిపోదు, ఫీజిబుల్ కాదు అనేటువంటిది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అది మామూలుగా గొర్రెలు పశువులు కాసుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి ఒక రైతును కానీ ఒక కూలీని కానీ మామూలుగా నీళ్ళ పక్కన నిలబెట్టి అడిగినా కూడా వాళ్ళైనా చెప్తారు. దానికి గొప్ప పరిజ్ఞానం అవసరం లేదు. కానీ అదే మూర్ఖపు వంటి పట్టుదల, అదే జిత్తున జూరాలలో పెట్టేది. మరి నిన్న పోయి చూస్తే జూరాల్లో ఏం కనిపించింది? క్రాప్ హాలిడేతో ఉండేటువంటి బురదగుంట కనిపించింది జూరాలు. ఆ నుంచి ఎగిరి వచ్చిన తర్వాత నార్లాపూర్కి వస్తే ఏం కనిపించింది? పక్కల రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. కాబట్టి జూరాలను సోర్స్ చేసేది ఉండే అనేటువంటి మాట ఇంకా ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా మాట్లాడడం అనేటువంటిది అపరిపక్వతను, అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇక ముందు మాట్లాడకపోతే ఆ స్థాయికి, ఆ హోదాకు గౌరవం ఉంటుంది, దాన్ని మిగిలియమని చెప్తున్నాను నేను. ఇక చాలా విషయాలైనా మాట్లాడినారు. లేక తీర్చుకొని వచ్చిండు. వచ్చినాక ఇప్పటికి జరిగిన పనులేమి, ఒక్కొక్క సాంకేతిక అంశాన్ని సమీక్షించి, ఒక్కొక్క పంప్ హౌస్ను లోపల పోయి చూసి, ఒక్కొక్క రిజర్వాయర్ను చూసి, ఒక్కో టనల్ను చూసి, ఒక్కో కెనాల్ను చూసి, అన్ని ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, సివిల్ వర్క్స్ అన్నీ పరిశీలించి మిగిలినది ఏంది, ఏం చేయాలి, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎప్పటికి పూర్తి అవుతుంది అనేటువంటి విషయాలు ఏవి ప్రజలకు చెప్పకుండా మళ్ళీ అదే 2.5 ఏళ్ల క్రితం నుంచి, అంతకంటే ముందు నుంచి కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద మాట్లాడినటువంటి మాటలే ఇంకోసారి ఆయన మాట్లాడుకుంటూ వచ్చినారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త పత్రికా సమావేశం. పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంటు, ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు అందలేదు. ఎప్పుడైతే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీము ఉన్నోడు లేనోడు అనకుండా, భూస్వామి పాలేరని అనకుండా, రోజువారీ కష్టపడి కూలి చేసుకున్నటువంటి వారి పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివి వారి భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన స్కీమ్ ఇది ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్. ఎన్ని స్కీములు పెట్టినా, ఏం పెట్టినా ప్రజలకి, ఈ సమాజానికి ఉపయోగపడే పరిస్థితిలో ఉన్నటువంటి ఏకైక స్కీము ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్.
దీనివల్ల గ్రామీణ కుటుంబాలు కానీ, రైతు కుటుంబాలు కానీ, బడుగు బలైన వర్గాలు కానీ, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఇవాళ అధికారులుగా, ప్రభుత్వ అధికారులుగా, అలాగే ప్రైవేట్లో ఎంప్లాయీస్గా, అలాగే ఐటీ నిపుణులుగా, శాస్త్రవేత్తలుగా వారు విదేశాల్లో కూడా స్థిరపడ్డటువంటి అత్యున్నతమైనటువంటి స్కీమ్ ఇది. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ స్కీము ఈరోజు మళ్ళీ తిరిగి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్న తర్వాత ఇప్పటికీ 2.5 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వము 2 సంవత్సరాలది, ఈ ప్రభుత్వము 3 సంవత్సరాలది ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు 23 డిసెంబర్ 3వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం రిజల్ట్ వచ్చింది కదా, మాకు 23-24 అకాడమిక్ సంబంధం లేదు అని అనుకుంటున్నారు. కానీ 23-24 అకాడమిక్ కూడా సంబంధం ఉన్నదని ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. 23-24-25, 24-25, 3 సంవత్సరాలు ఇప్పటికీ పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు సుమారు 14,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాలుగా ₹1 కూడా విడుదల చేయలేదు. ఇవాళ బడుగు బలైన వర్గాలు, పేద విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా? లేకపోతే గత ప్రభుత్వంలో బర్రెలు గొర్రెల స్కీమ్ పెడితే చదువులు అవసరం లేదా? ముఖ్యమంత్రి గారు బర్రెలు గొర్రెలను కాసుకోమంటామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి మీద ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భాలు మీకు అందరికీ తెలుసు. కానీ ఇవాళ మీరు చేస్తున్నటువంటి పని అది కూడా లేని పరిస్థితికి వచ్చింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. ప్రపంచ రాజకీయాలలో కాదు కదా, ఈ భూప్రపంచంలోనే ఇంత నిఖార్సుగా చేసేవాడు లేడు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే దోపిడీని నిఖార్సుగా చేస్తాడు. ఏ సిగ్గుపడడు. కార్యకర్తలకు డబ్బులు పంచిపెట్టడం, కార్యకర్తల జోబులు నింపటం, వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలకు దోచిపెట్టడం, మీడియా సంస్థలకు పంచిపెట్టడం అనే సిద్ధాంతాన్ని పూర్తిగా న్యాయం చేస్తూ ఓ మంచి దోచుకునే పరిపాలన అందించడంలో పూర్తిగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే నా దగ్గర పుంకాలుగా సమాచారం ఉంది. మచ్చుకి కొన్ని విషయాలను ఈరోజు మీ దృష్టికి తెస్తాను. అది ఒక రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, భూ కేటాయింపులు కావచ్చు, లేదా ఈ రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకునే విధానం కావచ్చు, ఈ మధ్యనే జరిగిన ఉద్యోగాల పంపకాల విషయం కావచ్చు, ఇలా అనేక విషయాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుకూల పత్రికలు, సంస్థలు కూడబలుక్కొని చేస్తున్న విషయాలను ఈరోజు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఉదాహరణకి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఒక ఇల్లు కడుతున్నాడు. దాని ఎకరం విలువని వాళ్ళు ప్రభుత్వానికి డాక్యుమెంట్లు, స్టాంప్ డ్యూటీ కొని ప్రభుత్వానికి వెల చెల్లించి ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఎవరికి అభ్యంతరం ఉండటానికి వీల్లేదు. అది ప్యాలెస్ కాదు సుమా, అది పూరి గుడిస. మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ అని అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1 ఎకరంలో 25 ఎకరంలో కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక పూరి గుడిసె కట్టుకుంటున్నాడు, కేవలం 5 ఎకరాల్లోనే. అదే అతిశయోక్తి కాదు. దానికి నిర్మాణానికి సంబంధించిన పనులను చక్కబెడుతున్న సంస్థకి నేను మీడియా మిత్రులను సవినయంగా చేతులు జోడించి ఈ రాష్ట్రంలో పేదవాడి కోసం బలమైన కలంతో, గళంతో సామాజిక మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మీడియా సంస్థకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి దండం పెట్టి అడుగుతున్నా, అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇంటిని నిర్మాణం చేస్తున్న సంస్థ పేరు ఏమిటి? ఆ సంస్థకు డబ్బులు సమకూర్చి పెడుతున్న వాళ్ళు ఎవరు? ఆ సంస్థకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్లాట్లు ఎలా అప్పగించారు, ఎంతకు అప్పగించారు,
ఏ సంవత్సరంలో అప్పగించారు? దయచేసి మీరు శోధించి వివరాలన్నీ ప్రజలకు తెలియపరచమని అడుగుతున్నాను. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ నగరవాసులకు శనివారం ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శనివారం సాయంత్రం గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, బోరబండ, యూసుఫ్గూడ, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. దీంతో ఎండ వేడిమి నుంచి నగరవాసులకు ఊరట లభించింది. ఇక పొరుగున ఉన్న రంగారెడ్డి జిల్లాలోని కోహేడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దిగ్విజయంగా 4వ వారం శ్రీ తలుపుగారి రచనా స్వామి వారి దేవస్థానంలో అన్న సంతర్పణ కార్యక్రమం భారీగా తరలివచ్చిన భక్తులు. గత 4 వారాల క్రితం ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు 4వ శనివారం రంగనాయకులపేటలో వెళ్తున్న శ్రీ తలుపుగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం దగ్గర కొనసాగుతోంది. ఈ వారం అపోలో హాస్పిటల్ డాక్టర్స్ అయినటువంటి డాక్టర్ ఎంసీఎస్ రెడ్డి, డాక్టర్ సుష్మితారెడ్డి మొబైల్ కర్తల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 4 వారాల ముందు ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి వారం భక్తులు పెరుగుతూ వస్తున్నారని, ఈ వారం అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమంగా ఏర్పాటు చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోలు ఆల శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల మండల సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన నెల్లూరు నగరంలో వేంచేసిన శ్రీ తలుపుగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం రోజు వాళ్ళు భక్తులకి చేసిన హామీ ప్రకారం గత నెల రోజుల నుండి కూడా ఈ అన్నదానం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదానానికి కూడా దాతలు అనేక మంది ఈ ధర్మకర్తల మండలి ద్వారా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం విజయవంతంగా జరుపుతున్నారు. అలాగే ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా జరిపేదానికి కూడా దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం భక్తులందరికీ కూడా అందే విధంగా అందరూ సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆ రోజు చెప్తా ఉన్నా, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారికి మాటిచ్చిన ప్రకారము ఈరోజు మేము చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఎక్కడా కూడా ఏ ఆటంకం జరగకుండా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దయచేసి మీడియా మిత్రులకు ఒకటి చెప్తా ఉన్నాను. ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరగబోయింది. 2 మినిస్టర్లు కూడా ఈరోజు రావాల్సినది, రేపు అది పోస్ట్పోన్ అయ్యింది. కాబట్టి మీ ద్వారా ఇంకొకటి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కంపల్సరిగా మీరు ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అయిన విషయము. దగ్గరలోనే మాకు ఈ కార్తీక మాసం వస్తూ ఉంది. ఆ ఘాట్ అనేది ఒకటి కంప్లీట్ కాలేదు. ఆ ఘాట్ కంప్లీట్ కాకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్నానం చేసేదానికి కావచ్చు, భక్తులు కావచ్చు, పెన్నా నదిలో స్నానం చేసి రంగనాథ స్వామిని దర్శించుకుంటే ఎప్పుడో పూర్వ జన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా పోతాయి అనేది ఒక పవిత్రత ఉంది. ఆ ఘాట్ కంప్లీట్ కానందువల్ల చాలామంది భక్తులు స్నానానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్నానం చేసేదానికి కూడా కుదరడం లేదు. కాబట్టి మీ ద్వారా కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము. అది త్వరగా కంప్లీట్ చేస్తే దాదాపు 7-8 సంవత్సరాల నుంచి అది పెండింగ్ పడి ఉంది. కాబట్టి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే ఇంకా రంగనాథ స్వామికి భక్తులు కూడా వేలాది మందిగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా కంపల్సరిగా ఇది కూడా తెలియజేయి 2 మినిస్టర్లకు కూడా విన్నపించుకుంటా ఉన్నాము. రంగనాథ స్వామి దేవస్థానం తరపున ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు మాకు సహకరించిన డాక్టర్ ఎంసీఎస్ రెడ్డి గారికి, లక్ష్మీ సునంద గారికి, లక్ష్మీ సుస్మిత గారికి మా రంగనాథ స్వామి తరపున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము చెప్పిన ప్రకారము, మేము మాట ఇచ్చిన ప్రకారము డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, దేవాలయ శాఖ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి అన్న గారికి మేము మాట ఇచ్చిన ప్రకారం ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా మా యందు కొంత సహాయ సహకారాలు అందిస్తే మేము ఆ ఘాటును కూడా కంప్లీట్ చేసుకుంటే ఇంకా భక్తులు వేలాది మంది వస్తారు. ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన ఈ రంగనాథ స్వామి టెంపుల్కి వేలాది మంది భక్తులు వచ్చేదానికి అవకాశాలు ఉన్నా కూడా కొన్ని ఇబ్బందుల వల్ల ఇట్లాంటి చిన్న పనుల వల్ల ఆగిపోయినందువల్ల మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి మాకు ఇస్తే ఈ యొక్క టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేసేదానికి మాకు కూడా తోడ్పాటు చేసిన వాళ్ళు అవుతారని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హైదరాబాద్కు చెందిన 75 ఏళ్ల రాఘవేంద్ర తీవ్ర మోకాల నొప్పితో బాధపడుతూ సాధారణ పనులు కూడా చేయలేని స్థితికి చేరుకున్నారు. థైరాయిడ్, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మెడికవర్ హాస్పిటల్ చందానగర్లో డాక్టర్ శశివర్ధన్ నేతృత్వంలోని వైద్య బృందం 2 మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. శస్త్రచికిత్స అనంతరం మొదటి రోజే ఆయనను నడిపించగా ప్రత్యేక ఫిజియోథెరపీతో
నెల రోజుల్లోనే ఎలాంటి సహాయక పరికరం లేకుండా స్వయంగా నడిచే స్థితికి చేరుకున్నారు. వృద్ధాప్యంలోనూ ఆధునిక జాయింట్ రిప్లేస్మెంట్ టెక్నాలజీతో అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని వైద్యులు తెలిపారు. తనకు కొత్త జీవితాన్ని అందించిన వైద్యులకు కృతజ్ఞతగా ఉపయోగించిన వాకర్ను మరో రోగికి ఉపయోగపడేలా ఆసుపత్రికి విరాళంగా అందించిన రాఘవేంద్ర అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ వయసులో నాకు వద్దు అని చెప్పాను. అయితే మళ్ళీ డాక్టర్ గారికి కన్సల్ట్ చేసి డాక్టర్ గారు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఎన్నిసార్లు పోయిన విసుగుకుండా నాకు బాగా చేసుకోండి, నీకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, నీకు ఎవరిపైనా డిపెండ్ అయ్యే అవసరమే లేదు మీరు అని చాలాసార్లు నాకు చాలా బాగా చేశారు, బాగా చెప్పారు నాకు. కాబట్టి నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఎట్లా కానీ ఫోన్ చేయించుకుందాం లేదనే ఉద్దేశంతోనే డాక్టర్ గారు మళ్ళీ ఇంకోసారి కన్సల్ట్ చేసి ఏం సార్ ఎట్లా ఏముందా ఏమి బాగుంటుందో, మళ్ళీ ఏమన్నా జరుగుతుంది, నాకేమో అవుతుందా అనే భయం అనేది ఉండింది. అయినా డాక్టర్ గారు ఎన్నిసార్లు పోయినా పంపిస్తూ నాకు గురించి నాకు ఏమంటారు దాన్ని మోటివేషన్ చేసి నాకు లాస్ట్కు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి 3 రోజుల వ్యవధిలో 2 కార్డు చేశారు. అయినా ఫస్ట్ డే చేసినప్పుడు నేను నవ్వుతూనే ఉన్నాను, కానీ నవ్వుతూ ఉన్నాను 2 కార్డు ఈరోజు చేసేది బాగుండేమో అనిపించింది. తర్వాత బాధ అనేది ఉండింది. అయినా మా కుమారుడు ప్రోత్బలంతో లేదు అంతకంటే ముందు నేను లేయాలనే ఉద్దేశంతోనే నడుస్తూ ఉన్నాను, చేస్తున్నాను. సెకండ్ డేనే టాయిలెట్కి పోయాను, అన్ని రకాలుగా చేస్తున్నాను. కాబట్టి ఈ విషయము మన పెద్దలు ఇంకెవరైనా ముందు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ నా ఏజ్ వాళ్ళు కానీ తక్కువ ఏజ్ వాళ్ళు కానీ ఉండి వాళ్ళకు మోటివేషన్, వాళ్ళకి భయపడకుండా చేసుకోవచ్చు రీప్లేస్మెంట్ టీకేఆర్ అనేది, నీకేం భయం లేదు. తర్వాత ఫిజియోథెరపీ కూడా చాలా చక్కగా చేశాడు, నాకు ఎలాంటి బాధ లేకుండా నొప్పి లేకుండా మాకు ఫిజియోథెరపీ కూడా బాగా చేశారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. శశివర్ధన్ గారు ముఖ్యంగా మన డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా, పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మన మెడికవర్ హాస్పిటల్ వారికి, మన బృందం, మన టీం, హాస్పిటల్ స్టాఫ్ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. మీకు ముందు ఎట్లా ఉండేది? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశివర్ధన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మెడికల్ హాస్పిటల్ చాలా. ఇవాళ మీరందరూ ఇక్కడ వచ్చి గ్యాదర్ అయినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇవాళ మనం కలుసుకోవడానికి ప్రైమరీ రీజన్ వచ్చేసి మన పేషెంట్ మిస్టర్ రాఘవేంద్రరావు గారు. ఈయనకి ఎందుకు ప్రైమరీగా ఏంటంటే ఈయనకి జరిగిన సర్జరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఈ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా కామన్గానే జరుగుతున్నాయి ఈ మధ్యలో. కాకపోతే ప్రైమరీగా ఈ పేషెంట్ గురించి ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే, ఇది ఇలాంటి ఇష్యూస్ చాలామంది ఏజ్లోనే సఫర్ అవుతారు. ఆఫ్టర్ 50, ఆఫ్టర్ 60 చాలామందికి ఆర్థరైటిస్ అనేది కామన్గా డెవలప్ అవుతా ఉంది. బట్ స్టిల్ ఆపరేషన్ అంటే చాలామందికి నెగిటివ్ థాట్స్ అనేది వస్తున్నాయి, చాలా మిత్స్ ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, ఫిజియోథెరపీ ఎక్కువ అవసరం పడుతుంది, ఇవన్నీ రికవరీ అవ్వడానికి 2-3 months పడుతుందని చాలా మందికి ఆ ఊహలు అనేవి ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకోవడానికి పర్సనల్ పేషెంట్తో పాటు మనం కలుసుకోవడం జరిగింది. తన పేషెంట్ వచ్చేసరికి ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 75 years old. తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, ఇంతకుముందు స్ట్రోక్ పారాలసిస్ కూడా వచ్చింది. బట్ ఈ రికవర్డ్ వెల్ ఆఫ్టర్. తర్వాత కూడా మనకి నీ ఆర్థరైటిస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ బికాస్ ఆఫ్ ఏజ్ కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీ అంటే చాలా వరకు భయపడ్డారు. ఒక స్టేజ్ వరకు ఆర్థరైటిస్ మనం మెడికల్గా ట్రీట్ చేస్తాం. ఇంజెక్షన్స్ ఉంటాయి, ఫిజియోథెరపీ ఉంటుంది, మెడికేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వన్స్ స్టేజ్ 4 ఆర్థరైటిస్, బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అని అంటాం. అలా వచ్చినప్పుడు ఏంటి అంటే మెడికేషన్స్ కానీ ఫిజియోథెరపీ కానీ చాలా ఎక్కువ హెల్ప్ చేయదు. ఇట్ ఈస్ అ మెకానికల్ ప్రాబ్లమ్. సో ఆ కండిషన్లో మనం ఆర్థరైటిస్ మాత్రమే సజెస్ట్ చేస్తాం, నీ రిప్లేస్మెంట్ మాత్రం సజెస్ట్ చేస్తాం. సో తనకి కూడా ఎప్పటి నుంచో ఉంది. బట్ తనకి చాలా భయంతో హీ వాజ్ డిలేయింగ్ ద సర్జరీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. చాలా రోజులు వెయిట్ చేసి బట్ హీ వాజ్ ఆల్వేస్ కేర్డ్ అబౌట్ ఫ్యూచర్ ఆల్సో. ఇప్పుడు ఇట్లా ఉన్నాను, తర్వాత ఏమవుతుంది, నేను నడవగలుగుతానా, నా పని నేను చేసుకోగలుగుతానా, ఫ్యూచర్లో డిపెండెంట్ అవుతానా వేరే వాళ్ళ మీద అని ఆ థాట్లో ఉంది. సో తర్వాత చాలా కౌన్సిలింగ్ అంతా అయిన తర్వాత ఫైనలీ పేషెంట్ గారు సర్జరీ ఒప్పుకున్నాను. తనకి 2 నీ రీప్లేస్మెంట్స్ జరిగాయి ఒకే సిటీలో. కాకపోతే 2-3 days గ్యాప్ ఇచ్చేసి 2 రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినాయి. ఆఫ్టర్ సర్జరీ ఈ రికవర్డ్ వెరీ వెల్. నేను అనుకున్న దానికంటే పేషెంట్ చాలా ఈజీగా రికవర్ అయ్యారు. వితిన్ 1 month హీ స్టార్టెడ్ వాకింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్. తను ఎంత ఈజ్ సో గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ దట్ మనకి తను యూజ్ చేసిన వాకర్ సపోర్ట్ అయితే ఇస్తామో అది కూడా హాస్పిటల్కి డొనేట్ చేస్తారు బికాస్ ఆఫ్ దిస్. అంటే అంత తొందరగా రికవర్ అయిపోయానని చెప్పేసి దట్ ఈస్ ఇస్ గ్రాటిట్యూడ్. బట్ ఈ ప్రైమరీగా మనం ఈ కేసు గురించి మాట్లాడుకోవడానికి ఎందుకు అంటే ఇట్ ఈస్ అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఇన్ అండ్ అరౌండ్ ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ అనేవి వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటారు, చదువుకుంటారు, వేరే హాస్పిటల్స్లో మాట్లాడతారు, చాలా చేస్తారు. బట్ మనకున్న సొసైటీలో, మనకున్న లొకేషన్లో ఏంటంటే దర్ ఇస్ స్టిల్ అ లాట్ ఆఫ్ పీపుల్
మనకి డైలీ కనిపిస్తారు, డైలో వాళ్ళు కాలు వంకర అయిపోయి ఉంటాయి, కుంటుకుంటూ నడుస్తారు, స్టిక్ సపోర్ట్తో నడుస్తారు. బట్ వాళ్ళకి ఇప్పుడు గురించి కాకుండా ఫ్యూచర్ గురించి కూడా చాలా మందికి అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తున్నాం. గత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో బ్యాంకులకు అసలు కింద 41,118 కోట్ల రూపాయల వడ్డీ కింద 43,380 కోట్ల రూపాయలు చెల్లించిందని, మొత్తం 84,503 కోట్ల రూపాయల అప్పులు చెల్లించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక కేవలం 30 నెలల కాలంలోనే గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని మోస్తూ అసలు కింద 33,567 కోట్ల రూపాయలు, వడ్డీల రూపంలో 18,554 కోట్ల రూపాయలు, మొత్తం 52,120 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఆయన కట్టింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు ఈ నెలకు కట్టిన నేను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. హైదరాబాద్ కు ఉపశమనం, పలు ప్రాంతాల్లో వర్షం. ఇది వరల్డ్ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.